అందంగా ఉందో. అంతా అమ్మ పోలికే. అంటే నా పోలిక? వీళ్ళమ్మది నా పోలికేగా. ఓహో, అలా వచ్చావా? కాసేపు అర్థం కాలేదు. అరే ఎవరు లేరేంద్రా ఇడా? ఎవరు కనిపిస్తలేదనా? అన్నా ఎవరు లేరనా? గట్లనా? వాడు ఇక్కడ లేడు అక్కడ లేడు, ఏడవైనరా బాయ్? అరే బయటికి వెళ్ళి ఎదుగుదాం పదండ్రా. అరే లోపల కూడా ఎవరు లేరా రా బాయ్? ఎవరు లేరనా? లోపల ఎవరు ఉన్నారనా? ఆ మాస్క్ తీసి ఎవరో చూడండి. రేయ్ తప్పించుకోపోయినట్టున్నాడు రా ఎవరో గాని. ఈ విషయం మేడం చెప్పాలరా. అవు చెప్పాలన్నా. కార్తీక్, పాపం చూస్తుంటే నాకే ఆలోచనలు రావడం లేదు. గడుస్తున్న రోజులు కూడా తెలియటం లేదు కదా కార్తీక్. అవును పూజ, నాకు అంతే. చందు చనిపోయిన తర్వాత ఇంతవరకు ఇన్ని రోజులు ఆనందంగా గడిపిన క్షణాలు అసలు లేవనే చెప్పాలి. మళ్ళీ నా చందు పాప రూపంలో ఈ భూమి మీదకి వచ్చాకే ఎంత ఆనందం పొందుతున్నాను. చందు 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 చందు. కార్తీక్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరికినా
నీ దేహంలోని ప్రతి అణువు చందు చందు అని తప్పించేటట్టుంది. ఇక లాభం లేదు కార్తీక్. ఆ జ్వాల చందుగా బయటపడకముందే నేను నావాన్ని చేసుకోవాలి. చేసుకుంటాను కార్తీక్, తప్పకుండా చేసుకుంటాను. కార్తీక్, ఇప్పుడే వస్తాను. ఉమ్. పూజ, పూజ, కార్తీక్, పూజ. ఆ, ఏంటి హడావిడి? అర్జెంటుగా ఒక పేపర్ పెన్ తీసుకో. ఎందుకు? తీసుకో చెప్తాను. సరే ఉండు. పిల్లల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే పుస్తకం ఏమన్నా చదివావా ఏంటి? ఎందుకు? అయ్యేమన్నా చెప్తావేమో రాసుకుందామని. అదేం లేదు. ముందు మీ ఇద్దరి డేట్ ఆఫ్ బర్త్, రాసులు, నక్షత్రాలు రాసివ్వండి. ఈ మధ్య జాతకాలు చూడటం కూడా నేర్చుకున్నావా? ఏదో ఒకటి చేస్తాను, నువ్వు రాయ్. సర్లే. పూజ, పూజ. నీకు చెప్పు. ఇప్పటికైనా చెప్తావా ఎందుకు ఇవన్నీ? చెప్పాల్సింది నేను కాదు. అమ్మా, ఓహో, మా పెళ్లి గురించి ఇంత ఆరాటపడుతుందా జ్వాల? రండి. నమస్కారం అమ్మా. కాస్త ఆలస్యం అయింది. లేదు, కరెక్ట్ టైంకే వచ్చారు. పూజ, కార్తీక్, రండి, కూర్చోండి. పూజారి గారు, ఈ జాతకాల ప్రకారం చూసి చెప్పండి. ఏంటి జ్వాల? చెప్తారుగా, విందు గాని. అమ్మా, ఈ జాతకాల ప్రకారం చూస్తే వచ్చే నెల 20వ తారీఖు దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తంలో గనక పెళ్లి జరిపించారంటే ఆ జంటకు తిరుగులేదంటే నమ్మండి. ఓహో, మా పెళ్లి గురించి ఎంత ఆరాటపడుతున్నావా జ్వాల? వచ్చే నెల వరకా? వెంటనే ఏదైనా ముహూర్తం చూడండి. 2-3 రోజుల్లో అయినా పర్వాలేదు. రెండు మూడు రోజుల్లోనా? సరే. రెండు మూడు రోజుల్లో లేవు గాని ఈ నెల 26వ తేదీన ఒక ముహూర్తం ఉంది గాని ఆ ముహూర్తానికి చేస్తే అటు అమ్మాయి తల్లిదండ్రులకు గాని ఇటు అమ్మాయికి గాని చెడు జరిగే అవకాశం ఉంది. మరి ఆలోచించుకోండి. పూజ, పంతులు గారు చెప్పింది విన్నావా? నా గురించి నాకు భయం లేదు. ఇంక మా అమ్మకి ఏదైనా జరుగుతుందంటారా? అంత రాక్షసంగా బతికే నా తల్లి నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయింది. భూమికి భారంగా బతికే నా తల్లికి నా పెళ్లి వల్లనే చెడు జరుగుతుందంటే జరిగినా పర్వాలేదు. పంతులు గారు, ఇంకో ముహూర్తం ఉన్నా వద్దు, ఆ ముహూర్తమే నిర్ణయించండి. అమ్మా, మరి మీరేమన్నారు? చెప్తున్నానుగా, మీరు కన్ఫర్మ్ చేయండి. శుభం. ఏంటో నువ్వు చెప్పేది? అవును మేడం, ఎవడో ఒకడొస్తే వాడిని పట్టుకోలేకపోయారా? ట్రై చేసాం మేడం. ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకొని వచ్చి మమ్మల్ని కొట్టెళ్ళాడు మేడం. ఈ విషయం చెప్పడానికి కష్టపడి ఇంత దూరం వచ్చావా? సిగ్గుగా లేదు? ఆకారాలు మాత్రం ఉన్నాయి. అసలు అసలు మిమ్మల్ని కాదురా, ఆ నారాయణ గండానాది. వాడిని పట్టుకోలేకపోయినా కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది మేడం. ఆ సీడీ తీసుకొచ్చాను. ఎందుకు? ఎలా దండించుకున్నారో చూపించడానికా? ఛీ! పద.
ఇదేంటి? వీడికి రాధికతో ఏం పని? ఏంటి మేడం హోమ్ థియేటర్లో కూర్చున్నారు? నమస్తే సార్. మంచి మూడ్లో ఉన్నట్టున్నారే. హా, నారాయణ, మీ వాళ్ళు చేసిన యాక్షన్ మూవీ నువ్వు మిస్ అయ్యావే అనుకుంటున్నాను. చూడు, ఆ? అదేంటండి ముసుగు వీరుల్లా ఆదిగారు స్పెషల్ గెటప్లో? అదే నాకు అర్థం కావడం లేదు. ఎవరో పరాయి వాళ్ళు ప్రయత్నించారంటే అర్థం ఉంది. ఆదికేంటి అవసరం? రాధిక కోసం వాడెందుకు ట్రై చేస్తున్నాడు? అసలేం జరుగుతోంది? నా వెనకేదో జరుగుతోంది. నా వాళ్లే నాకు వెన్నుపోటు పడవడానికి ట్రై చేస్తున్నారు. ఏమండి ఆ లిస్టులో నేను లేను కదా? ముసుగు తీస్తే కదా తెలిసేది. ఏమండి మెళ్ళలో ఈ మఫ్లర్ తప్ప ముసుగేసుకోవడానికి మెటీరియల్ లేదండి. అసలు అసలు రాధికతో వాడికి అవసరం ఏంటి? ఏ యాంగిల్లో చూసినా కనపట్టలేదండి. ఈ యాంగిల్లో చూశాగా. వాడెందుకు ఇలా చేశాడో వాడి నోటితోనే చెప్పించాలి. చెప్పాలి కదండి. చెప్పేలా చెయ్యాలి. ఎలాగండి? చెప్పాది. పలకరింపే మారిపోయింది. పరిస్థితులు అలా మారే. అవి మార్చడానికే ప్రయత్నిస్తున్నాను. నా దురదృష్టం అవి మారడం లేదుగా. లేదు జ్వాల, రాత్రి ఎంత రిస్క్ చేశానో తెలుసా? ఆ లేడీని విడిపించాలని ట్రై చేశాను. అంతా హ్యాపీగా అయిపోతుందనుకున్న టైంలో లాస్ట్ మినిట్లో మిస్ అయ్యాను. నిజంగా ట్రై చేసావా? నీకు అబద్ధం చెప్తానా? మరి మిస్ అయిందిగా. మిస్ అయిందని ఊరుకుంటానా? మా అక్కెంత పగడ్బందీగా ప్లాన్ చేసిందని తెలియక పొరపాటు చేశాను. ఈసారి మిస్ అవు. అది ప్లీజ్ అర్థం చేసుకో. ఇటు నిన్ను మర్చిపోలేక, అటు అమ్మ తెచ్చిన అమెరికా సంబంధం కాదనిలేక ఎంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్లీజ్ జ్వాల, ఇక అమెరికా గురించి ఆలోచించుకో. ఎలాగైనా ఈసారి ఆ లేడీని తప్పిస్తాను. ప్రేమంటే అదే. అది ఎప్పుడూ నమ్ముతూనే ఉంటుంది. నీ ప్రేమ కోసమేగా ఇదంతా? అబద్ధం. అబద్ధమా? అవును, ప్రేమ కోసం కాదు, మన పెళ్లి కోసం. ఓ అదా. అవును, మన పెళ్లి కోసమే. త్వరగా ఆ పని ఫినిష్ చెయ్యి. బాయ్. ఐ లవ్ యూ జ్వాల. ఏంట్రా నన్ను చూసి అంత షాక్ అయ్యావు? ఏం లేదక్క, ఒక్కసారిగా కనిపిస్తాను. ఏ అంత భయంకరంగా కనిపించానా? అదేం కాదు. అయినా అదేంటి లాయర్ లాగా క్వశ్చన్స్? నా మీద నమ్మకం లేదా? నిజమేరా, సొంత తమ్ముణ్ణి నిన్నొదిలేసి బయట వాళ్ళందర్నీ నమ్మి మోసపోతున్నాను. యా, ఇంతకాలానికి అర్థం చేసుకో. ఆది నీ వెంటుంటే విజయ్ నీ వెంట ఉన్నట్టే. అందుకేగా నీ దగ్గరకొచ్చాను. సర్లే, ఇంతకీ ఏమైంది? రాధికను ఒక ప్లేస్లో జాగ్రత్తగా ఉంచమని మన వాళ్ళకి అప్పగించానా? వెదవరా, రాత్రి ఎవడో రాధికను తప్పించాలనొస్తే ఒక్కడిని పట్టుకోలేకపోయారట. రాధికని తప్పించాలని చూసారా? పర్లేదురా, నువ్వే డెవలప్ అయ్యావు అనుకున్నాను. యాక్టింగ్ కూడా డెవలప్ చేసావు. మాట్లాడవే, ఎవరక్క? ఆ, ఎవరో తెలిస్తే ఇంతసేపు ఆగుతానా? ముసుగేసుకొనొచ్చాట, వాళ్ళకి తెలియలేదు. అయినా తప్పు నాదిలేరా. మొదటి నుంచి నాకు చెప్పక్క అంటుంటే నీకు తప్ప అందరికీ చెప్పాను. ఇప్పుడు అర్థమైంది. ఆ పనేదో నీకే అప్పచెప్పుంటే బాగుండేది. ఈసారి చేసిన తప్పే చేయదలుచుకోలేదు. రాధికను దాచే ప్లేస్ నీకు నాకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు.
రాధికను దాచిపెట్టే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. అలాగే అక్క, అక్కేం చెప్తాదే చిన్నప్పటి నుంచి. అక్క, నువ్వు నన్ను నమ్మాలే గాని రాధికని దాచిపెట్టిన ప్లేసు చివరికి నువ్వు కూడా కనిపెట్టలేవు. అంత సీక్రెట్ ప్లేస్లో దాచిపెడతాను. నాకు తెలుసురా. పద. ఎక్కడికి? రాధికను నువ్వున్న ప్లేస్లో దాచడానికి. ఇప్పుడా? ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. ఒక్క నిమిషం, ఫ్రెష్ అయ్యి వస్తాను. త్వరగా రా. చందు సెల్ఫీ చేశాడంటే. డ్రైవర్, కార్ ఆపు. నువ్వు బయటికి వెళ్ళు. హలో, డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టి సిద్ధంగా ఉండు. మా అమ్మని తీసుకురా, అప్పుడు పెడతాను. ఏ క్షణంలోనైనా నీ తల్లితో నీ దగ్గరుంటాను. అప్పుడు నువ్వు సంతకం పెట్టి 5 నిమిషాలు కూడా నాకు టైం వేస్ట్. సో సంతకం పెట్టి నువ్వు రెడీగా ఉండు. నిజమా? చూశాక నువ్వే చెప్పు, నిజమో కాదు. అవును, రాధికని చందుకి అప్పగించిన తర్వాత రాధికేమైందని అక్కడితే చేం చెప్పాలి? చేం లేదక్క, రాధిక తీసుకుని బయలుదేరుతున్నానా, సడన్ గా రోడ్డు మీద రౌడీలు వచ్చి డమ్మా 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 నన్ను కొట్టారు. నా కాళ్ళు చేతులు ఎరగొట్టేశారు. రాధిక కూడా ఇలా నొక్కింది, నొక్కి నన్ను కొట్టింది కూడా. అలా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అలాగని చెప్పి కుంటుకుంటూ అక్క దగ్గరికి వెళ్ళామనుకో, నమ్మేస్తుంది. ఇదేంటి ఎంతకంటే పెద్ద పెద్ద నమ్మించాం, ఇదంతా. అప్పుడు నేను హే చోలా జోల 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 జోల. డాన్స్ చేస్తున్నావా? చెయ్యి. ఆ తర్వాత నీతో సర్కస్ చేయిస్తాను. ఎరా, రెడీనా? వచ్చేస్తున్నాక, రెడీ రెడీ, వచ్చేస్తా. త్వరగా రా మరి. బాయ్. ఇదేంట్రా నీ అదృష్టి ఇలా తొందర పెడుతుంది? డ్రెస్ చేంజ్ చేసుకువెళ్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. రాధిక ఎక్కడా? లోపల వ్యాన్ ఎక్కించాం మేడం. తీసుకురండి. అలాగే మేడం. ఒరే బాబీ, చాలా పెద్ద బాధ్యత అప్పు చెప్పేస్తున్నావు అక్క. నీ మీద అంత నమ్మకం రా మరి. రాని 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 రాని. ఇంత పెద్ద వ్యాన్లోనా? సెక్యూరిటీ ప్రాబ్లం రా. లోపల రాధికుంది, జాగ్రత్తగా తీసుకెళ్ళి. రే ఆది, చూడు, వీళ్ల మీద నాకు నమ్మకం లేదు, అందుకే నీతో ఎవరిని పంపించడం లేదు. డ్రైవర్ని కూడా నీ ప్లేస్కి చేరగానే
ఫినిష్ చేసి రాధిక విషయం నీకు నాకు తప్ప మూడో కంటికి తెలియకూడదు. నువ్వు సేఫ్గా చేరగానే నాకు ఫోన్ చేయి. అలాగే అక్క. డ్రైవర్ నేను చెప్పించాడు పని. అలాగే సార్. రేయ్, మన వాళ్ళు ఎక్కడ? లోపల ఉన్నారు మేడం. పిలు. అలాగే మేడం. నమస్తే మేడం. రేయ్, ఆదిని ఫాలో అవ్వండి. అలాగే మేడం. ఆ విషయం వాడికి తెలియకూడదు. వాడు చేరాల్సిన చోటు చేరే వరకు వాడికి ఏమాత్రం అనుమానం రాకూడదు. వెళ్ళండి. సరే మేడం, పదండ్రా. పోనీరా. అలాగేనా? డ్రైవర్, కార్ ఆపు. నువ్వు బయటకు వెళ్ళు. హలో, రెడీనా? నీ విషయం చెప్పు. మాట తప్పుడు యాది కలవట్లేదు. ఈ కొత్త అలవాట్లు ఎప్పటి నుంచో? నిన్ను వదిలించుకున్నప్పటి నుంచి. సరే, మా అమ్మ ఎక్కడా? బాక్సులో భద్రంగా ఉంది. ఇందులో డ్రామాలేం లేవుగా? నీతో డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. సంతకం పెట్టి పేపర్స్తో సిద్ధంగా ఉండు. నాకు కావాల్సింది నా తల్లి. నా తల్లిని నాకు అప్పగించాక నువ్వు అడక్కపోయినా ఇస్తాను. అరగంటలో నీ ముందుంటాను. ఇంతకీ ఎక్కడప్పగిస్తావు? గొడవ దగ్గరికి వచ్చే. ఎవరు సార్ ఆవిడ? నీకు అవసరమా? ముందుకు చూసి డ్రైవ్ చేయరా. జ్వాల, చెప్పు. గుడ్ న్యూస్. ఆ లేడీని మా అక్కే స్వయంగా నాకు అప్పచెప్పి జాగ్రత్తగా దాచిపెట్టమంది. రియల్లీ? ఇప్పుడు నేను ఆ లేడీని తీసుకెళ్తున్నాను. ఇక మన పెళ్లికి ఏ అడ్డు లేదు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నా. ఓ గంటన్నరలో విడాకుల పేపర్తో నీ ముందుంటాను. ఎదురు చూస్తూ ఉంటాను. పెళ్లి బట్టలతోనా? అవును. ఇక మనెవ్వరూ విడదీలేరు. జాగ్రత్త. అది నువ్వే వరి కాకు. అంతా హ్యాపీగా జరిగిపోతుంది. ఓకే, త్వరగా వచ్చేయి. వచ్చేస్తాను. కానీ ఒకసారి చెప్పవా? ఏంటది? చాలా రోజుల క్రితం చెప్పావు. ఈ మధ్య నువ్వు కరెక్ట్గా మాట్లాడమే లేదు. ఇప్పుడు ఏం చెప్పాలి? అదే, ఐ లవ్ యూ. అది ఇంకా చెప్పేదేముంది? నేను నీ భార్యనే కాబోతుంటే. నా సంతోషం కోసం. ఓకే, ఐ లవ్ యూ. డ్రైవర్, ఇంటికి పోనీ.
ఏంటి సార్ విడాకులు అంటున్నారు, విడదీయలేరంటున్నారు? రేయ్, నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు, నా మాట్లాడుతున్నారా? నాతో ఎందురా నీకు? డోర్ మూసుకుపోని. డ్రైవర్, మేడం. కార్ దూరంగా పెట్టుకో. నేను ఫోన్ చేసినప్పుడు రా. అలాగే మేడం. అమ్మా, ఇన్నాళ్లకు నిన్ను కలుసుకోబోతున్నాను. నీ చందుగా జ్వాలగా ఎదురుపడిన ప్రతిసారి నిన్ను మిస్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ బాధ లేదు. మనం కలుసుకోబోతున్నాం అమ్మా, కలుసుకోబోతున్నాం. ఏంటి ఇంతకుముందు రోడ్డు రోలర్ తోలేవాడివా? లేదు సార్. ఏ? బండిపోయే విధానం చూస్తే అలాగే అనిపిస్తుంది. నేను బండిని కరెక్ట్గా పట్టుకుంటే బెంజ్ కాళ్ళు కూడా ఆగవు సార్. పోనే మరి బెంజ్ తోలే కదా. సరే చూడండి సార్. వెళ్ళు. ఎందుకు రాపావు? నేను ఆపలేదు సార్, అదే ఆగిపోయింది సార్. ఏ? ఒకసారి అటు చూడండి సార్. తీరా ఎంతకన్నా మంచి వ్యాన్ దొరకలేదా? దిగి చూడు. అబ్బా, తీరా అయ్యిందా? అవుతుంది సార్. ఏమైందిరా? ఇంజిన్ బాగా వేడెక్కింది సార్, ఇందులో నీళ్ళు పోయాలి. అదే తొందరగా చూడు. వెళ్ళు వెళ్ళు. ఒక్క నిమిషం సార్. అయిపోయింది సార్. పద. ఓకే సార్. రాధికని తీసుకెళ్లి చందు కప్ చెప్తే విడాకులు, తర్వాత జ్వాలతో పెళ్లి, ఆ తర్వాత
బండాగుందండి. అసలు ఈడెక్కడా? మళ్ళీ ఏమైందో బండికి. ఓర్ని టీ తాగుతున్నావురా? రండి సార్, టీ తాగుదురు. ఏరా టీ తాగడానికి ఇద్దరా టైము? నిద్ర వస్తుంది సార్. ఏం బాబు 800 కిలోమీటర్ తోలో నిద్ర వస్తుంది? ప్రతి అరగంటకి ఒకసారి టీ తాగిపోతే నాకు నిద్ర వస్తుంది సార్. త్వరగా కానీరా బాబు, పని అయిన తర్వాత నీకు మంది ఇప్పిస్తాను. అదేంటి సార్, ఆ మాట ఏదో ముందే చెప్పచ్చు కదా సార్. ఇప్పుడు చెప్పాను కదా, పెట్టేసిరా. అలాగే సార్. వచ్చేస్తున్నాను. ఎంతసేపు? అరగంటలో వచ్చేస్తున్నానన్నా? ఈ వ్యాన్ గురించి తెలియక అలా చెప్పాను. నిజంగా వస్తున్నావుగా? ఓయ్, అబద్ధం అనుకుని ఎట్టున్న వెళ్ళావు, తర్వాత మీ అమ్మని చూడలేవు. త్వరగా వచ్చి. నీకన్నా నాకు తొందరగానే ఉంది. ఏం చేయను? వచ్చేస్తున్నాను, వెయిట్ చేయి. త్వరగా రామ్మా. ఇంతకాలం ఎదురు చూసిన నేను ఈ కొద్దిసేపు వెయిట్ చేయలేకపోతున్నాను. వెళ్ళరా ఫాస్ట్గా. త్వరగా వెళ్ళరా. త్వరగా వెళ్ళరంటే అయిపోయావేంట్రా? అర్జెంట్. వెళ్ళు వెళ్ళు, దాంతోపాటు ఇంకేమైనా పనులు చూసిరా. నాకు తగిలాడు చూడీడు, వీడికి ఇలా కాదు. ఏరా అయ్యిందా? ఈ పొజిషన్ లో రమ్మంటారా? ఆపకు, మొత్తం ఫినిష్ చేసుకురా. ఇదొకటి. ఏంటి? ఏమైంది? చిన్న ప్రాబ్లం. త్వరగా రా. నేను వస్తే చాలా, నాతో పాటు వ్యాన్ రావాలి. అది నన్ను తీసుకురావాలి కానీ నేను దాన్ని తీసుకురాలేను. తొందర నీకే కాదు నాకు ఉంది. ఉండు అక్కడ. నువ్వు రావాయ్, పోషించాలు. దేవుడా, అమ్మని త్వరగా వచ్చేలా చూడు. ఇప్పుడైనా కాస్త ఫాస్ట్గా పోనీరా. అలాగే సార్. వెళ్ళు. ఎరా, బండికి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాంటిదే ఇంకా లేదు సార్. ఇంకెందుకుంటేలే, అనుకున్న ప్లేస్కి వచ్చేసాం కదా. అర్జెంటుగా పదరా అంటే టార్చర్ పెట్టావు కదరా. ఇదిగో ముందుకెళ్ళి నేను చెప్పిన ప్లేస్లో ఆపు. అలాగే సార్. వెళ్ళు. ఆ తాళాలు ఇంటించి ఈ దరిదాపులో కనిపించకుండా పారిపో. ఎందుకు సార్? అసలు మా అక్క నేను వేసేమన్నా సార్. ఫోన్లే కదా అని వదిలేశాను. వేసేమంటావా? వదిలేండి సార్, తాళం ఇచ్చేసి వెళ్తాను. ఇలా ఇదిగోండి. వెళ్ళు.
ఎక్కడ? మా అమ్మ ఎక్కడ? అరే తొందర ఎందుకు? నా పేపర్స్ రెడీ అయ్యా. మా అమ్మని చూపించు. మీ అమ్మ వ్యాన్లో ఉంది. నేను చూడాలి. చిన్నాళ్ళు ఈ ఒక్క మాటతో నా జీవితంతో ఆడుకున్నావు. ఇప్పుడు కళ్ళ ముందు ఉందని చెప్పినప్పుడు నన్ను నమ్మటం లేదా? నిన్ను నమ్మి నీ భార్యగా చాలా పోగొట్టుకున్నాను. ఇంకా ఎలా నమ్మను? సరే, మీ అమ్మ చూపిస్తే నమ్ముతావు కదా. త్వరగా చూపించు. చూడు, నీకు మీ అమ్మ కావాలి, నాకు నీ నుండి డైవర్స్ పేపర్లు కావాలి. సరే చూపిస్తాను, పద. చూడు చూడు